ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. వేమనాది కవుల వేల పద్యాలు శతక రీతుల కూడి నీతి బోధలు చేయుచున్నవి. పోతనాది కవుల పోతపోసిన తెలుగు పద్య ఛందస్సుతో నిండి భక్తి భావాలు పెంచుచున్నది. వీరబ్రహ్మము సిద్ధప్పల జ్ఞాన సూక్తులు తత్వబోధనలతో ఆత్మజ్ఞానాన్ని చెప్పుచున్నవి. సహజ సిద్ధమైన చతురోక్తులతో మదికి ఉల్లాసమిచ్చుచున్నవి అంటూ తెలుగు సాహిత్యంలోని ఉన్నత భావాలను వర్ణించారో కవి. అలాంటి తెలుగు భాషా తీరును తెలిపే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. ఈ జంతువు చేసిన సాయం జాతీయంగా మారింది. ఏ ఉడుత, బి కుక్క, సి ఏనుగు, డి ఆవు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఉడుత అయితే ఏ, కుక్క అయితే బి, ఏనుగు అయితే సి, ఆవు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఈ జంతువు చేసిన సాయం జాతీయంగా మారింది. ఏ ఉడుత, బి కుక్క, సి ఏనుగు, డి ఆవు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఉడుత అయితే ఏ, కుక్క అయితే బి, ఏనుగు అయితే సి, ఆవు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సన్నివేశం ఏదైనా, పాత్రలు ఏవైనా, చిత్రం ఎటువంటిదైనా తనదైన సొంత బాణిలో పాట రాయటం సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకత. అవసరం కొద్దీ గ్రాంథిక పద ప్రయోగాలే కాదు, వాడుక భాషకు పట్టం కట్టగల సమర్థులు ఆయన. వారి పాటల్లోని సుస్పష్టమైన భాషా శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆయన రాసిన నువ్వే కావాలి చిత్రంలోని కళ్లలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు పాట చిక్కనైన కవిత్వంతో మనసులను కట్టిపడేస్తుంది. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోసుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోసుకుందుకు. నాయికా నాయకుల మధ్య ఉన్న స్నేహాన్ని, వారి మనసుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రేమను, నాయిక పెళ్లి పేరుతో దూరమైతే కలిగే బాధను సీతారామశాస్త్రి అతి సున్నితంగా వర్ణించారు ఈ పాటలో. చిత్రంలోని సందర్భానికి తగినట్లు వారి హృదయాలను తెలుగు భాషలోని అద్భుతమైన ప్రతీకలతో ఆవిష్కరించారు.
ఇక పల్లవినే కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు అని భారంగా మొదలుపెట్టారు. వారి మధ్య ఉన్న ఆత్మీయమైన బంధాన్ని చెబుతూ, మనం అన్నది ఒకటే మాట, కానీ దానిలో ఇద్దరున్నామంటే మనసు నమ్మనంటుందని వారి దృక్కోణం నుంచే రాశారు. నాయిక వివాహంతో విడిపోవడం వల్ల కలిగే మానసిక సంఘర్షణను వివరిస్తూ, ఈనాడే సరికొత్తగా మొదలయిందా జీవితం, గతమంటూ ఏమీ లేకుండా ప్రతిజ్ఞాపకం చెదిరిందా, కనులు మూసుకున్నా ఏ సత్యం కలైపోదుగా అంటారు. అలాగే నాయకుడి మౌనాన్ని, ఎటో వెళ్లిపోవాలని బయలుదేరిన అతడి ప్రయాణాన్ని పాటలో చెబుతూ, ఎక్కడికి వెళ్లినా ప్రతిక్షణం ఎదురయ్యే నన్నే దాటగలదా అని నాయిక మనసు నుంచి నాయకుడిపై ప్రశ్న సంధించారు సిరివెన్నెల. ఇక రెండో చరణంలో నాయిక పెళ్లిని ప్రస్తావించి ఆమెను గాలిపటంతో పోల్చి, గాలిపటం గగనానిదా, ఎగరేసే నేలదా అని అడుగుతారు. వెంటనే ఆ భావాన్ని వాచ్యం చేసి నాయిక మనసు అప్పటి వరకు చెలిమి చేసిన నాయకుడిదా, ముడివేసే ఇంకొకరిదా అని అడిగి ప్రేక్షకులను ఆలోచింపచేస్తారు. నాయకుడిని నాయికతో గడిపిన నిన్న మొన్నటి రోజులు తడిమేస్తుంటే, తడిమేఘంలా ఆకాశాన ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగలవా అని ప్రశ్నిస్తూ పాటను ముగించారు సీతారామశాస్త్రి. భావ సౌకుమార్యం, నిగూఢమైన అర్థాలతో నిండిన ఈ పాట మన తెలుగు భాషలోని పదాల నిండుతనానికి, కవిత్వ సంపదకు ఓ మంచి ఉదాహరణ. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. బుచ్చిబాబు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ నిధి. చివరకు మిగిలేది అనే ఒకే ఒక్క నవలతో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు పాఠకలోకాన్ని ఆలోచింపచేస్తున్న సాహితీ కళాస్రష్ట. నా అంతరంగ కథనం, షేక్స్పియర్ సాహిత్య పరామర్శ వంటి గ్రంథాలతో పాటు ఎన్నో నాటకాలు, సుమారు 82 కథల వరకు రాశారు. మంచి చిత్రకారుడు కూడా. బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించారు. సుబ్బలక్ష్మిని వివాహం చేసుకున్నారు. కొంతకాలం ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేసినా చివరి వరకు హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు. తెలుగు ఆంగ్ల సాహిత్యాల అధ్యయనం, సౌందర్యాన్వేషణ, మనోవిశ్లేషణతో కూడిన రచనలు చేయడమే లక్ష్యంగా జీవించారు. ఆయన శతజయంతి ఉత్సవాల ముగింపు సభ ఇటీవలే హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఎందరో ప్రముఖ కవులు, రచయితలు, బుచ్చిబాబు అభిమానులు విచ్చేశారు. ఈ సాహితీ సభకు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ అధ్యక్షత వహించారు. బుచ్చిబాబు సతీమణి, రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వేదిక మీద బుచ్చిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. మనసు ఫౌండేషన్ ముద్రించిన బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు, వేదగిరి రాంబాబు రచించిన బుచ్చిబాబు జీవితం, సాహిత్యం పుస్తకాలను ఆవిష్కరించారు. బుచ్చిబాబు తెలుగు సాహితీ ప్రపంచం గుర్తుంచుకోదగిన రచయిత అని, వారి నాటకాలను, చిత్రాలను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పక్షాన ముద్రిస్తామని మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహోన్నత రచయితల్లో బుచ్చిబాబు గారు ఒకరు. ఆయన చేపట్టని ప్రక్రియ లేదు, కానీ సాహిత్యంలో చిరస్మరణ ముద్ర వేసి చివరికి మిగిలింది మాత్రం చివరికి మిగిలేదని చెప్పి మాకు ఖచ్చితంగా చెప్పగలరు. బుచ్చిబాబు గారు లాగా అధ్యయనం చేసిన రచయిత మరొకరు మనకు కనిపించడు. ఈ ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని ఆయన మదించి తన రచనల ద్వారా ఒక కొత్త ధనాన్ని, ఒక ఆధునికత్వాన్ని జాతికి అందించిన మహనీయుడు, మహాసాహిత్యకారుడు శ్రీ బుచ్చిబాబు గారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్ గారు చెప్పి బుచ్చిబాబు గారికి నివాళిగా కనీసం ఆయన వర్ధంతి నాటికైనా ఆ ఛాయాచిత్ర సంకలనాన్ని గ్రంథ రూపంలో ప్రభుత్వమే మనం సాంస్కృతిక శాఖ తరఫున ప్రచురిస్తే బాగుంటుందని చెప్పి సూచన చేయటం, వారిని అంగీకరించడం, బహుశా అనుకోవటం సెప్టెంబర్లో 20వ తారీఖు వారి వర్ధంతి రోజు దాన్ని విజయవాడలో ఆవిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. దాంట్లో మీ అందరూ సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ విజయభాస్కర్ బుచ్చిబాబు రచనలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బుచ్చిబాబు గారికి ప్రభుత్వం తరఫున చిత్రమాలిక పుస్తకాన్ని, గ్రంథాలను ప్రచురిద్దాం. అలాగే నాటకాల సంపుటిని కూడా తీసుకురావడానికి డిపార్ట్మెంట్ తరఫున కూడా నేను చెప్తున్నాను. ఈ సాహిత్య అభివృద్ధి కోసం, సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం కోసం, దాన్ని 10 కాలాల పాటు తెలుగు సాహిత్యాన్ని బ్రతికించుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యలు ఏవి సూచించినా ప్రభుత్వం ముందుకు వస్తుంది తప్పనిసరిగా. ప్రముఖ రచయిత్రి ఆచార్య మృణాళిని బుచ్చిబాబు రాసిన షేక్స్పియర్ సాహిత్య పరామర్శ గ్రంథంలోని వారి ఆలోచన దృక్పథాన్ని వివరించారు. బుచ్చిబాబు గారిని
కథా రచయితగా, నవల రచయితగా, ఇటీవల కాలంలో అయితే నాటక రచయితగా మనందరం ఎరుగుదుము. అలాగే విమర్శకుడిగా కూడా మనకు తెలుసు. కానీ ఆయనలో విమర్శతో ఆగిపోలేదు ఆయన వ్యక్తిత్వం. ఆయన సాహితీ వ్యక్తిత్వంలో పరిశోధన కూడా ఉంది అని చెప్పడానికి బహుశా ఈ షేక్స్పియర్ మీద ఆయన రాసిన పుస్తకం చాలా అనుగుణంగా ఉందనిపించింది. షేక్స్పియర్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉన్న సామాన్య పాఠకుల కోసం నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని చెప్పారు. కానీ నిజానికి ఇది ఒక సిద్ధాంత గ్రంథ పరిమాణంలో ఉంది. సిద్ధాంత గ్రంథ లక్షణాలన్నీ కలిగి ఉంది. షేక్స్పియర్ నాటకాల్లో అసలు ఏముంది, తర్వాత షేక్స్పియర్ నాటకాల గురించి సుప్రసిద్ధ విమర్శకుడు ఏసీ బ్రాడ్లీ దగ్గర నుంచి ఎర్నెస్ట్ జోన్స్ వరకు ఒక్కొక్కరు ఏమన్నారు, వాటిలో తను ఏకీభవించే విషయాలు ఏమిటి, విభేదించే విషయాలు ఏమిటి, అన్ని విషయాలని కూడా చెప్తూ, అంటే చాలా గొప్ప పరిశోధన గ్రంథంగా నేను ఈ పుస్తకాన్ని భావిస్తున్నాను. కేవలం విమర్శ గ్రంథం కాదు. అంటే బుచ్చిబాబు గారు పిహెచ్డి చేసేసి ఉండొచ్చు, ఆయనకి ఇప్పటికైనా పిహెచ్డి ఇచ్చేయచ్చు. దీనికి అంత చక్కని గ్రంథాన్ని షేక్స్పియర్ మీద రాశాడు. ప్రసిద్ధ విమర్శకురాలు ఆచార్య కాత్యాయని విద్మహే మాట్లాడుతూ బుచ్చిబాబు కథలు నేటి యువత చదవాల్సిన అవసరం ఉందన్నారు. బుచ్చిబాబు కథ మళ్ళీ మళ్ళీ చదివింపజేసే లక్షణం ఉంది. ప్రతి కథ మళ్ళీ చదువుతున్నప్పుడు కొత్త ఆలోచనలు రేపుతుంది. ఒక మనిషి ఏ ఉద్యమాలలో పాల్గొన్నాడు, ఏ సామాజిక పరిణామాలతోటి తాను మార్పు చెందుతూ వచ్చాడు అనే దానికంటే ఆ సామాజిక పరిణామాల సంబంధంలో మనిషి వ్యక్తిత్వం, మనస్సు, అంతరాత్మ ఇవి ఎట్లా మారుతూ ఉన్నాయి అనే దాని మీద ఆయన దృష్టి. అంటే మానవ మనస్తత్వంలో మనము చాలా ఉత్తమమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం, ఉత్తమమైనటువంటి ఉన్నత మానవీయ విలువల గురించి మాట్లాడతాం. కానీ తోటి మనిషి దగ్గరికి వచ్చేసరికి మనం ఒక మనిషిని సానుభూతితోటి ఆలోచించడానికి సిద్ధంగా ఉంటాం. అక్కడ ఆయన చెప్తాడు కూడా చివరకు మిగిలిన నవల్లో, ప్రేమించలేకపోవటానికి కారణాలు కనిపించవచ్చు కానీ ద్వేషించడానికి నాకు కారణాలు కనిపించట్లేదు అని చెప్పు. కానీ మనుషులందరూ ప్రేమించలేకపోతున్నారు, ద్వేషంలో ఉంటున్నారు. రచయిత, చిత్రకారుడు షీలా వీర్రాజు బుచ్చిబాబులోని కళాత్మకత గురించి వివరించారు. ఆ తర్వాత కథా రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు సౌందర్యాన్వేషకుడిగా బుచ్చిబాబు అనే అంశంపై మాట్లాడారు. ప్రకృతిని బాగా లోతుగా పరిశీలించి ఆ సౌందర్యాన్ని చూడటం కోసం పోవడంతో ఆయన చిత్రకారులు అయ్యారు. అలాగే వ్యక్తిలోని ప్రకృతిని చూడటంతో రచయిత అయ్యాడు. ఈ రెండింటికి కారణం ఆయనకి సౌందర్యాన్వేషణతో ఆయన ప్రకృతిని తీసుకొచ్చి ఆ ప్రకృతిని, మనుషులోని ప్రకృతిని మన ముందుకు పెట్టడం వల్ల ఇవాళ మనం ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా ఆ సౌందర్యాన్ని చూపించడం వల్ల మనం ఆయన్ని ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి సాహితీవేత్తగా భావిస్తున్నాం. మనం ఆయన కొలుస్తున్నాం, ఆదర్శంగా తీసుకుంటున్నాం. అలాగే ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా చివరకు మిగిలేది నవలలోని మనిషి జీవన విలువలపై ప్రసంగించారు. మొత్తం చివరకు మిగిలేదిలో చివరి వాక్యాల్లోకి వస్తే, ఆ కథానాయకుడైన దయానిధి తనకు ప్రపంచానికి మధ్య ఒక సమన్వయం, ఒక సామరస్యం కుదిరింది అని చెప్పి సమాధానపడతాడు. ఈ మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు అతనికి దయానిధి చేసింది, కథానాయకుడు చేసింది తనకు సంఘానికి మధ్య జరిగేటటువంటి ఒక అంతర్బహిర్ యుద్ధారావం. బహిర్యుద్ధం చేసినట్లు దయానిధి కనిపించదు కానీ అతను బాహ్య ప్రపంచంతో చాలా యుద్ధం చేశాడు, తన అంతరంగంతో మరింత యుద్ధం చేశాడు. ఈ అంతర్బహిర్ యుద్ధారావాల తర్వాత ఒక మనిషిగా తనేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. ఇది చివరికి మిగిలేది సారాంశం. ప్రఖ్యాత విమర్శకులు వాడ్రేవు చినవీరభద్రుడు బుచ్చిబాబు రచించిన ఆంతరంగిక కథనంపై ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. జీవితం మరీ అంత సరళంగానూ సులభంగానూ లేదు. జీవితం చాలా సంక్లిష్టంగా ఉంది, వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలన్నింటినీ ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకున్న క్రమంలో ఆ వైరుధ్యాలు ఏదో ఒక విధంగా సమన్వయం చేసుకోవాలి అనే ఒక పెద్ద సమస్యని దాన్ని బుచ్చిబాబు గారు తలకెత్తుకున్నారు. సరళంగాను సులభంగాను ఉన్నటువంటి, అంటే జీవితాన్ని రెండు శిబిరాలుగా విడగొట్టుకునేటువంటి కాలం తెలుగు వాళ్ళకి ముఖ్యంగా చాలా అలవాటు. మంచి చెడు, తెలుపు నలుపు, ఇట్లా. బుచ్చిబాబు గారు అట్లా తెలుపు నలుపుగా లేదు ప్రపంచం అని చెప్పడంలో ఆయన చాలా అద్వితీయమైనటువంటి సాహిత్య పాత్ర నిర్వహించాడు. ఆయన దాన్ని ఒక మాటలో అది ఆయన నిర్వహించిన పాత్ర ఎటువంటిది అని మనం బోధపరుచుకునే క్రమంలో సుదర్శనం గారు ఏం చెప్పారంటే, ఆయన సాహిత్యంలో ఒక దృక్పథం కోసం ప్రయత్నించాడు అని చెప్పారు ఆయన. సో బుచ్చిబాబు గారు ఒక దృక్పథాన్ని అలవరిచే రచయిత. మనం మాట్లాడుతున్న వ్యక్త ప్రపంచం, హేతుబద్ధ ప్రపంచం, చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతాం అనుకునే ప్రపంచం వెనక
చాలా నిగూఢమైనటువంటి, అవ్యక్తమైనటువంటి, మనకు మనం అర్థం కాకుండా ఉన్నటువంటి ఒక విస్తృత ప్రపంచం ఉంది. ఆ క్రమంలో ఆయన తనని తాను అన్వేషించుకుని తన మొదటి 15 ఏళ్ల జీవితాన్ని వివరించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ రాసిన పుస్తకం నా అంతరంగ కథనం. చివరిగా బుచ్చిబాబు భార్య రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మిని ఆత్మీయంగా సత్కరించారు. ఈ సాహితీ సభ ద్వారా బుచ్చిబాబులోని పలు సాహిత్య, భాషా విషయాలు సరికొత్తగా ప్రేక్షకులకు తెలిశాయి. నేటి సామాజిక పరిస్థితుల్లో యువత బుచ్చిబాబును చదవడం అవసరమని ఈ సభలో వెల్లడయ్యింది. ఇలాంటి సాహితీ సమావేశాల ద్వారానే మన భాషా సాహిత్యాల గొప్పదనం వెలుగులోకి వస్తుంది. అందుకే సాహితీ పరిమళాలు వెదజల్లే పూర్వ రచయితలకు సంబంధించిన సభలు, సమావేశాలు మరికొన్ని జరగాలని ఆశిద్దాం. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమకులు ఇప్పుడు మీకోసం. శ్రీశ్రీ సిరిసిరిమవ్వ శతకం నుంచి ఒక చక్కని చమత్కారం, కవులకి కాస్త చురక వేసే వ్యవహారం చెప్పుకుందాం. ఎందుకంటే కవిత్వం అంత సులభమైంది కాదు. ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ 3 ఉంటేనే కవిత్వం రాణిస్తుంది, నిలబడుతుంది. ఇవి లేకుండానే చాలామంది ఊరికే పుస్తకాల మీద పుస్తకాలు వేసేసి ఇన్ని పుస్తకాలు రాశామని ఏదో గొప్పలు చెప్పుకుని మహాకవులుగా దర్పం చూపించే ప్రదర్శన చేస్తారు. వాళ్ళని నిరసిస్తూ శ్రీశ్రీ ఏమన్నాడు అంటే, ఔరా మన తెలుగింట్లో కవిరాజులు, కవివరాహ, గార్ధవ, సునక, ద్యవతారమూర్తులెందురు, శివమెత్తి నటించుచుందురు సిరిసిరి మూవా. కవిత్వంలో గొప్పవాడైన వాడికి కవిరాజు అని బిరుదు ఇవ్వడం చూస్తాం మనం. తిరుపతినేని రామస్వామి చౌదరి గారికి కవిరాజు అని బిరుదుంది. విచిత్రం ఏంటంటే సంస్కృతం నుంచి మనకు వచ్చిన సంప్రదాయంలో మహారాజులకి, వీరులకి శ్రేష్ఠతావాచకాలుగా వాడిన సింహ, శార్దూల, కుంజర శబ్దాలు కవులకు కూడా వాడారు. కవిసింహ, కవి శార్దూల, కవి కుంజర అంటూ. ఎలాగూ జంతువుల పేర్లు వచ్చాయి కాబట్టి ఆయన ఆక్షేపణగా చెప్పాడు, కవి రాజులే కాదండి, కవి సింహాలే కాదండి, చాలా రకాల జంతువులు కవుల్లో ఉన్నాయి. అంచేత కవి రాజులు కొంతమంది, కానీ కవి వరాహాలు, కవి గార్ధభాలు, కవి శునకాలు. శునకం ఎప్పుడు ఎంగిలి బారేస్తే తింటుంది. అలాగే ఏదో గ్రంథచౌర్యం, ఎవరో చెప్పిన దాన్ని తన గ్రంథంలో పెట్టేసి కొట్టాడు. అది ఎవరితో చెప్పడం. ఎప్పుడు కవుల సంఖ్య తగ్గిపోవడం వల్ల కవిత్వం దెబ్బ తినదు, చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం వల్ల దెబ్బతింటుంది. ఒక ధర్మానికి ప్రచారం కావాలంటే ప్రచారం వల్ల ఎప్పుడూ ధర్మం నిలబడదు, ఆచరణ వల్ల నిలబడుతుంది. అది దృష్టిలో పెట్టుకుంటే శ్రీశ్రీ ఎందుకు మందలించాడో అర్థమవుతుంది. కాస్త తగ్గించుకుని మనం చదివే అలవాటు పెంచుకుంటే, చదివిన కారణంగా ఎవరిలోనైనా కవితా ప్రతిభ ఉంటే అప్రయత్నంగా అది బయటకు రానే వస్తుంది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, దృష్టి దుర్యోధనుడి మీద, భక్తి పాండవుల మీద అంటారండి. పాండవులు చాలా గొప్పవాళ్ళు, పాండవుల భక్తి, పాండవుల ధర్మం అని చెబితే అందరూ మెచ్చుకుంటారు. దుర్యోధనుడు మంచివాడు అంటే ఎలా మెచ్చుకుంటారు? దుర్యోధనుడు పొగుడుతున్నాడంటే అసలు ఇంట్లో ఏదో ఉందంటే. కానీ ఆయన లోపల ప్రవృత్తి మాత్రం దుర్యోధనుడి ప్రవృత్తి. పైకి మాత్రం అతి వినయం నటిస్తూ ఉంటాడు. పాండవులు ఆయనకి నచ్చినట్టు, పాండవుల పంథాలో ఆయన నడుస్తున్నట్టు మాట్లాడతాడు. లోపల స్వభావం దుర్యోధనుడి స్వభావం. ఎప్పుడు ద్వంద్వ ప్రవృత్తి ఉండకూడదు. అందుకే ఆ సామెత మనం గుర్తుపెట్టుకుని అలాంటి ద్వంద్వ ప్రవృత్తి లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. దృష్టి దుర్యోధనుడి మీద, భక్తి పాండవుల మీద అంటారు. అందుకని అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, దీనికి ఇంకా భరతవాక్యం పాడేశారండి అంటారు. భరతవాక్యం పాడడం కూడా నాటకాల నుంచి వచ్చిన సంప్రదాయం. నాటకం, నాట్యశాస్త్రం అంతా భరతమునిది కాబట్టి నాటకం ఎలా సాగినా సరే, కథ ఎలా నడిచినా సరే, చివరికి ఏం జరిగినా సరే ప్రజలందరూ బాగుండాలి అని ఒక శుభప్రదమైన వాక్యం ఒకటి పలకండి అన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నాటకం చూసి వెళ్ళిపోయే ప్రజలంతా బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఇది భారతీయ కళా సంప్రదాయం లక్ష్యం. భరతవాక్యం చెప్పడంతో నాటకం ముగుస్తుంది కాబట్టి దానికి భరతవాక్యం పలికారు అంటే ముగించారు అని అర్థం వచ్చింది. అది భరతవాక్యం ఇలా జాతీయంగా ఏర్పడడానికి ప్రధాన కారణం. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి, ఈ జంతువు చేసిన సాయం జాతీయంగా మారింది. ఏ ఉడుత, బి కుక్క, సి ఏనుగు, డి ఆవు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఉడుత అయితే ఏ, కుక్క అయితే బి, ఏనుగు అయితే సి, ఆవు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, ఈ జంతువు చేసిన సాయం జాతీయంగా మారింది. ఏ ఉడుత, బి కుక్క, సి ఏనుగు, డి ఆవు.
మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఉడుత అయితే ఏ, కుక్క అయితే బి, ఏనుగు అయితే సి, ఆవు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం చెవులు కొరుక్కుంటూ చెప్పుకునేవి రహస్యాలు కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత కె. లక్ష్మి, పుత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యమెందుకు? వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 939 44 89 229, 939 44 89 263. ఫోన్ నంబర్లు మరోసారి 939 44 89 229, 939 44 89 263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.